నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర గీతంపై నేతలతో ముఖ్యమంత్రి సమీక్ష. యాస భాషకు గుర్తింపు లేనందునే మార్పులన్న కాంగ్రెస్. అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేసిన సర్కార్. చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్న భారాస. జిల్లాలకు సరిపడా ఎరువులు విత్తనాలు అందిస్తున్నామన్న ప్రభుత్వం. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం ఆగని రైతుల ఆందోళన. ముగిసిన తుది విడత లోక్సభ ఎన్నికల ప్రచారం. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఫలితాలు. వారం రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు. కేరళలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. జమ్మూ కశ్మీర్లో ప్రమాదవశాత్తు లోయలో పడ్డ బస్సు. 21 మంది దుర్మరణం. ముమ్మరంగా సహాయక చర్యలు. ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేశాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెజస నేతలతో సమావేశమయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం జై జై హే తెలంగాణ గీతాన్ని ఆలపించి వినిపించారు. గీతంలో చేసిన మార్పులను కవి అందిశ్రీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం 13 నిమిషాలు ఉంటుందని తెలిపారు. చరణాలు తగ్గించి 2.5 నిమిషాలతో రూపొందించిన గీతాన్ని వినిపించారు. రెండూ బాగున్నాయని సిపిఐ, సిపిఎం, తెజస నేతలు తెలిపారు. మగ్దుమ్ మెహనుద్దీన్, కొమ్రం భీం, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లు కూడా చేర్చాలని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు సూచించగా పరిశీలించాలని కవి అందశ్రీకి సీఎం సూచించారు. రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు లేవని, అందరి సూచనలు తీసుకుంటామని, అవసరమైతే కేబినెట్లో, అసెంబ్లీలో కూడా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని నేతలకు సీఎం తెలిపారు. రాష్ట్ర అధికార గీతాన్ని జూన్ 2న అధికారికంగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సన్మానాలు అవన్నీ విడిగా మరొకసారి చేసుకుందామని మొట్టమొదటిసారి అందరినీ పిలుస్తున్నారు. అది చాలా ముఖ్యం. ఇదివరకు ఎప్పుడు అమరవీరులను పిలవలే కదా, మొట్టమొదటిసారి పిలుస్తున్నారు. వాళ్ళకు కూడా పిలుస్తాం. లిస్టులు ఏమన్నా మేము ఇస్తున్నాము, ఉన్న కాడికి లేనివి ఏమన్నా ఉంటే పేర్లు మీ దగ్గర తీసుకుంటాం, అది కూడా అందజేస్తాం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంది ఒక పాత్ర ఉంది కదా, వాళ్ళను కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం. గవర్నమెంట్ పిలుస్తుంది కదా, ఆహ్వానిస్తుంది కదా. ఉద్యమకారుడనే కాదు, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళని ఆహ్వానించాలి కదా, సంప్రదాయం కదా ఎక్కడైనా. తెలంగాణ అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో అధికార చిహ్నాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుత లోగోలో రాచరిక గుర్తులు ఉన్నాయని, ప్రజాస్వామ్యం, ఉద్యమాన్ని ప్రతిబింబించేలా మార్చాలని నిర్ణయించింది. ఈ తరుణంలో కళాకారుడు రుద్ర రాజేశం 12 నమూనాలు రూపొందించారు. కొత్త చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. రుద్ర రాజేశంతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులతో చర్చించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించి ఆ స్థానంలో అమరవీరుల స్తూపం, బతుకమ్మతో కొత్త చిహ్నం ఖరారు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రచారం సాగింది. బారాస ఆందోళన చేపట్టగా వివిధ వర్గాల నుంచి సుమారు 200కు పైగా సూచనలు వచ్చాయి. వాటన్నిటినీ పరిశీలించి ప్రజాస్వామ్యం, ఉద్యమం, పోరాటం, రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంలో ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని తయారు చేసేందుకు మరింత సంప్రదింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి రూపంపైన చర్చలు జరపాలని భావిస్తున్నారు. అందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున జూన్ 2న కాకుండా మరో సమయంలో అధికార చిహ్నం తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరించాలని నిర్ణయించారు. రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణని జూన్ 2న ఆవిష్కరించనున్నారు. అందశ్రీ రచించిన జై జై హే తెలంగాణకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. సుమారు 13 నిమిషాల పూర్తి గేయంతో పాటు 2.5 నిమిషాల నిడివితోనూ రూపొందించారు. రాష్ట్ర అధికార చిహ్నం మార్చొద్దంటూ బారాస నిరసనలు చేపట్టింది. చార్మినార్, కాకతీయ కళాతోరణం తీసివేస్తారనే కథనాల నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ చార్మినార్ను సందర్శించారు. వరంగల్ ఖిల్లా వద్ద గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మరో ఉద్యమం తప్పదని నినదించారు.
ప్రభుత్వ అధికారిక చిహ్నంలో ప్రస్తుతం ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగిస్తారనే కథనాల నేపథ్యంలో భారాస ఆందోళన బాట పట్టింది. నేతలతో కలిసి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిది మూర్ఖత్వమన్న ఆయన ఉన్న వాటిని తీసివేయాల్సిన అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ట్యాంకు బండుకు ఇరువైపులా కాకతీయ కళాతోరణాన్నే అప్పటి సీఎం ఎన్టీఆర్ పెట్టించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. తప్పకుండా తెలంగాణ వారసత్వ సంపదకు, తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని ఎవరు కూడా తొలగించలేరు ప్రజల గుండెల్లోంచి. రాజముద్రలోంచి తొలగించి రాక్షసానందం పొందుతున్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారికి నా విజ్ఞప్తి ఒకటే, మీరు చేస్తున్న పని తప్పు. మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి, మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి. అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు బాగుండి టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. తప్పకుండా పెట్టండి, మేము వద్దనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్తూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలుంటే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను ప్రభుత్వ చిహ్నం నుంచి తొలగించేందుకు సిద్ధమవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుంటున్న కోదండరాం ఏం చేస్తున్నారని భారాస నాయకులు ప్రశ్నించారు. చార్మినార్పై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమకారుల్ని కాల్చి చంపించిందే కాంగ్రెస్ అని, ఆ పార్టీకి అమరవీరుల స్తూపం పేరెత్తే నైతిక అర్హత లేదని భారాస నేత దేవి ప్రసాద్ అన్నారు. హత్యలు చేసిన వాళ్ళే సంతాపం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం చూస్తేనే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్ దృష్టాంతం. 369 మంది అమరవీరుల జ్ఞాపకం. ఈ చిహ్నాల మార్పు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం కాదు. చాలా మంది ఇలా మౌనం వహిస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి అందరికీ కూడా వినమ్రంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల పోరాటానికి సంబంధించినటువంటి అంశం. అందరం ఖండించాలి. తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాకతీయ కళాతోరణం తొలగింపుపై హనుమకొండలో మేధావుల సమావేశం నిర్వహించారు. కాకతీయులు రాచరిక పాలన చేయలేదని, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారాస నేత దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. ఈరోజు నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైనా ఉంటే, మీరు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సమైక్యవాదిగా తొత్తి అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వాదులు ఖచ్చితంగా మరి వ్యతిరేకించాలే. ఈ లోగోను తీసేస్తే మరి తెలంగాణ చరిత్రను తీసేసినటువంటి ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ కూడా మిగులుతారు. కాబట్టి రాజముద్ర నుంచి కాకతీయుల కీర్తి తోరణాన్ని తొలగించవద్దంటూ వరంగల్ ఖిల్లా వద్ద భారాస సీనియర్ నేత వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నిరసనకు అనుమతి లేదని పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యాసను, ఆత్మను చంపేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అధికార చిహ్నం గీతంపై భారస చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. ఏపీ వాళ్లను ప్రచార తారలుగా నియమించినప్పుడు తెలంగాణ తనం గుర్తుకు రాలేదా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేటీఆర్ నొప్పంతా కేసీఆర్ పేరు ఏడ మాసిపోతుందనో, కేసీఆర్ పేరును ప్రజలు ఎక్కడ మర్చిపోతారనో ఆ నొప్పి తప్ప ప్రజల యొక్క కోరికలకి, ప్రజల యొక్క ఆకాంక్షలు విలువ లేదు వారికి. ఆనాడు తెలంగాణ సిరిసిల్ల బట్టలకు కానీ ఇతరత కానీ బ్రాండ్ అంబాసిడర్గా సమంతని కేటీఆర్ గారు ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణ బీద ప్రజల్లో చిరస్థాయిగా నాటుకుపోయిన యాదగిరి గుట్ట పేరుని యాదాద్రికి ఎందుకు మార్చినారు? ఆ యాదాద్రి నిర్మాణంలో శిల్పులు ఎవరు, కాంట్రాక్టర్లు ఎవరు? కేటీఆర్ చేసే జిమ్ముక్కులు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు 10 ఏళ్లుగా సర్వనాశనం చేసిన తెలంగాణ సాంప్రదాయాల్ని, తెలంగాణ కట్టుబాట్లని తిరిగి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంట్లో కాంప్రమైజ్ లేదు, ఎవరు ఒత్తిళ్లకు, ఎవరి ధర్నాలకు భయపడేది లేదు.
ఆదిలాబాద్లో జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయటం మరోసారి ఆందోళనకు దారితీసింది. ఉదయం నుంచే ఆదిలాబాద్లోని దుకాణాల ఎదుట రాశి రకం విత్తనాల కోసం బారులు తీరారు. తాంసీ బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణదారుడు స్టాక్ లేదని చెప్పి రైతులకు విత్తనాలను పంపిణీ చేయకుండా దొడ్డిదారిలో వాహనంలో తరలించడం రైతుల కంటపడింది. దాంతో ఆగ్రహించిన రైతులు వాహనాన్ని అడ్డుకొని అక్కడే రాస్తారోకో చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. చివరికి రైతులు అటకాయించిన జీబుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలితే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ జీవన్ రెడ్డి ప్రకటించారు. జిల్లాకు వారం రోజుల్లోగా 60,000 రాశి విత్తన సంచులను తెప్పించి ఇస్తామని ఆదిలాబాద్ వ్యవసాయ అధికారి పుల్లయ్య నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. గింజలేమో నిన్న మొన్న వంచులు ఇలా వంచాలి, ఇలా ఏమన్నా స్టాక్ లేదంటున్నాను. ఎట్లా మా పరిస్థితి ఎట్లా మా చెప్పు మరి. మాకు ఇప్పుడు 6 కాల మాకు చేయాల దానికనే ఇంకా ఏది రాదు. మాకు 6 వస్తుంది, వేరే గింజల మీద రావు. రైతులని ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. జిరాక్సుల మీద తీసుకున్నోడే తీసుకుంటున్నాడు. దొరకనోనికి అసలే దొరుకులు లేవు రైతులకు. ఆ పాస్బుక్లు పెడితేనే సరి అయిన పద్ధతి. 20 ఎకరాలు ఉండి సుఖ 2 బ్యాగులు అంటే ఎట్టెళ్తాం రైతులము. అందుకొరకు ఈ ధర్నా. మా లైన్ దగ్గరకు వచ్చేటోళ్లకు స్టాక్ లేదని చెప్తున్నారు. పొద్దుల నుంచి ఇప్పటిదాకా ఎండలో నిలబడ్డం, ఒక తల్లి కూడా దొరకలే. మరి మేము ఏది పెట్టాలా, ఏం కావాలా, మేము కోరుకునేది ఒకటే, పై అధికారులని 6.9 నుంచి దాని డిమాండ్ ఎక్కువ ఉన్నది. అది ఎర్లీ వెరైటీ కాబట్టి దాన్ని అందుబాటులో స్టాక్ ఉంచి ప్రతి ఒక్క కాస్తకారికి గింజలు అందుబాటులో ఉంచాలని మేము కోరుతున్నాము. రాబోయే 1వ తారీఖున కూడా మనకు 20,000 ప్యాకెట్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది. అట్లాగే 3వ తారీఖున కూడా ఇంకొక 20,000 ప్యాకెట్స్ రావడం జరుగుతుంది. 6వ తారీఖు 6-7 తారీఖులలో కూడా ఇంకా 20,000 ప్యాకెట్స్ మనకు రావడం జరిగింది. ఇంకా వారం 10 రోజుల లోపల కూడా మన జిల్లాకు దగ్గర 60,000 ప్యాకెట్స్ మనకు జిల్లాలకి రావడం జరుగుతుందని నిన్న కలెక్టర్ గారి సమక్షంలో, డీలర్ సమక్షంలో కంపెనీ వాళ్ళు ప్రతినిధులు ఒప్పుకున్నారు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మన జిల్లాకు కావాల్సిన విత్తనాలను కూడా 2-4-5 రోజుల లోపల మనకు అందుబాటులో వస్తాయి. కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం కాకుండా రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జ్ చేయడం అమానుషం, సిగ్గుచేటన్న మాజీ ఎమ్మెల్యే బారా సహాయంలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే రైతులకు ఇబ్బందులు వచ్చాయని, 2-3 రోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతులు మళ్లీ కమిషన్ ఏజెంట్లను ఆశ్రయించడమే ఇందిరమ్మ రాజ్యమా, అన్నదాతలను ఇబ్బంది పెట్టడమేనా మార్పు అంటే అని ప్రశ్నించారు. పంటలు వేసిన తర్వాత రైతు భరోసా ఇస్తామనడం సిగ్గుచేటని విమర్శించిన జోగు రామన్న, సీఎంకు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల బాగోగుల మీద లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కొరకు రైతులు దుకాణాలకు వెళ్తే మరి ఇలా రైతులపైన అమానుషంగా లాఠీ చార్జ్ చేయడం ఈ ప్రభుత్వం సిగ్గుచేటు. మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పండి. మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనాం, ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా, కరెంటు లేకపోయా, మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు. మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అని అడుగుతున్నాం. దేన్ని మారుస్తున్నారు మీరు? రైతులకు నాసిరకం, నకిలీ విత్తనాలు అంటగట్టాలని ప్రయత్నించే విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో విత్తనాల లభ్యత, పంపిణీ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల వారీగా 68,16,967 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5వ తేదీ కల్లా జిల్లాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రసాయన ఎరువులు, విత్తనాలు అన్నదాతలకు అందించే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లయితే అందుకు తగ్గట్లు కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, సంబంధిత అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి విత్తనాల పంపిణీని పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అధికారులతో సమావేశం అనంతరం విత్తన కంపెనీల ప్రతినిధులందరినీ పిలిపించి కంపెనీ వారీగా సమీక్షించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడం సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా ధర్నా నిర్వహించనుంది. భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ధర్నా చేపట్టనున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాంగ్మూలంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవట్లేదని భాజపా విమర్శిస్తోంది. బిఎల్ సంతోష్ను లక్ష్యంగా చేసుకోవడంపై భాజపా రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ విడత ప్రచారం ముగిసింది. జూన్ 1న పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్సభ ఎన్నికల 7వ చివరి విడత పోలింగుకు సర్వం సిద్ధమైంది. జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున స్థానాలున్నాయి. పశ్చిమ బంగాల్లో 9, బీహార్ 8, ఒడిషా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లోని ఒకచోట పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బీహార్ 134, ఒడిషా 62, జార్ఖండ్ 52, హిమాచల్ 37, చండీగఢ్లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 7వ విడత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా 5 స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి. కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో వారణాసి నుంచి 2 సార్లు విజయం సాధించిన మోదీ ఇప్పుడు 3వ జయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ సాధించారని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ 2012లో భాజపాకు రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ లోని మండి. అక్కడ రాజు, రాణి మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి, క్వీన్ కథానాయిక కంగనా రనౌత్ భాజపా తరపున బరిలో ఉన్నారు. ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ రంగంలో ఉన్నారు. ఆయన మాజీ సీఎం వీరభద్ర సింగ్, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభాదేవి సింగ్ దంపతుల కుమారుడు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో సినీ నటుల మధ్య పోటీ నెలకొంది. భాజపా తరపున భోజ్పురి నటుడు రవికిషన్, నటి కాజల్ నిషాద్ సమాజ్వాదీ పార్టీ నుంచి బరిలో నిలిచారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రాయ్ జాదా తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. పశ్చిమ బంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. సిపిఎం నుంచి ప్రతికూర్ రహమాన్, భాజపా తరపున అభిజిత్ దాస్ బరిలో ఉన్నారు. పంజాబ్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఈ 2 పార్టీలు అక్కడ కత్తులు దూస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందింది. భాజపా 2, శిరోమణి అకాలీదళ్ 2, ఆప్ 1 స్థానం నిలబెట్టుకున్నాయి. అయితే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బలం ఒక్కసారిగా పెరిగింది. 117 శాసనసభ స్థానాలుండగా ఆప్ 92 సీట్లతో అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 18 చోట్ల విజయం సాధించింది. పశ్చిమ బంగాల్ ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందగా భాజపా 18 సీట్లు దక్కించుకుంది. ఈసారి భాజపా అత్యధిక స్థానాలు గెలుపొందే రాష్ట్రాల్లో బంగాల్ మొదటి స్థానంలో ఉంటుందని కమలనాథులు చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలున్న భాజపాను 2021లో ప్రధాని మోదీ 77 స్థానాల్లో గెలిపించారని ఉదహరిస్తున్నారు. దేశమంతా బానుడి భగభగలతో మండుతున్న వేళ వాతావరణ శాఖ ఐఎండీ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల వైపు విస్తరించినట్లు ఐఎండీ వెల్లడించింది. 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలను అంచనా వేసిన దానికంటే ముందుగానే తాకడానికి రెమాల్ తుపాను కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ఐఎండీ అంచనా వేయగా ఒకరోజు ముందుగానే వచ్చాయి. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం ఆగస్టు-సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
జూన్ 4న నిర్వహించనున్న వరంగల్ లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. లెక్కింపులో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదని చెప్పారు. యనమాముల మార్కెట్ యార్డులో ఏర్పాట్లు చేసిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులతో కలిసి ప్రావీణ్య పరిశీలించారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ, వాహనాల పార్కింగ్, మళ్లింపు, విద్యుత్ సహా వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. గుర్తింపు కార్డులు కలిగిన సిబ్బంది, వ్యక్తులను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. లెక్కింపు సజావుగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.